ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. దేవుని యొక్క అనుగ్రహ వరాలతో వర్ధిల్లుతూ ఈ తపస్కాల దినాలలో ఆయనకు ప్రీతిపాత్రంగా జీవించటానికి ప్రయాసపడుతూ ముందుకు వెళ్తున్న మనం ఆయన యొక్క అనుసరణలో మనం జీవించేటప్పుడు ఆయన ఇచ్చే మరొక గొప్ప వరము, గొప్ప నిధి దేవుని ప్రేమ, డివైన్ లవ్, ది వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డివైన్ లవ్. దేవుని ప్రేమ, దేవుని ప్రేమలో నుంచి మనకు వచ్చేటువంటి అనేక అద్భుతమైనటువంటి గొప్ప వరాలు, ఒక గొప్ప అనుభవము. ఈ గొప్ప అనుభవాన్ని, ఆనందాన్ని మనందరం కూడా పొందాలని కోరుకుంటూ ఉంటాము. ఈ పుస్తకములో 3వ భాగము 5వ అధ్యాయంలో 3rd book 5th chapterలో అండ్ ది వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డివైన్ లవ్ అని రచయిత వివరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమలో మనం పొందేటువంటి గొప్ప అనుగ్రహ వరాలని. మొట్టమొదటిగా, ప్రభు నీవు నన్ను గుర్తుంచినందుకు నేను నీకు కృతజ్ఞతలు అర్పిస్తూ నేను స్తుతిస్తూ ఉన్నానన్నాడు. భక్తపౌరుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 3వ వచనము. నీవు నన్ను గుర్తుంచుకున్నందులకు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానని. దైవ ప్రేమలో నిన్ను నన్ను తన కనుసన్నలలో ఉంచుకున్నందుకు, తన అరిచేతిపై మన పేరు రాసుకున్నందుకు, మనల్ని ఆయన ముఖాముఖిగా చూస్తూ ఉన్నందుకు, మనతో మాట్లాడుతూ ఉన్నందుకు, మన యొక్క జీవిత ఒడిదుడుకుల్లో మనకు తోడుగా ఉండి తన యొక్క నిరంతర ప్రేమను చూపిస్తూ ఉన్నందుకు ప్రభు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానని. అయితే నీ ప్రేమను నేను కనుగోవడానికి, నీ ప్రేమను నేను పొందడానికి, తిరిగి నేను నిన్ను ప్రేమించడానికి ప్రభువా, ఆటంకంగా వచ్చేటువంటి బలమైన శోధనలు కూడా నేను ఎదుర్కోగలిగి దృఢంగా నిన్ను అనుసరించడానికి నాకు శక్తినివ్వాలి ప్రభు అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ పుస్తకంలో. అలానే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ బంధం నుంచి, ఈ అనుబంధం నుంచి, నీవు అమితంగా కుమ్మరించే ఈ ప్రేమ వరవాహిని నుంచి, ప్రేమ వర్షము నుంచి నేను దూరంగా వెళ్ళిపోకుండా ఉండడం కోసం, మధ్యలో వచ్చే ఆటంకాలని అధిగమిస్తూ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం కోసం నాకు శక్తినిచ్చి నన్ను దీవించండి అని. నీ క్రమశిక్షణా మార్గములో నన్ను నడిపించు ప్రభు, నా బరువుని నీవే తేలిక చేయగలవు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు నాకు నేర్పించే క్రమశిక్షణా మార్గములో నేను నడిచి వెళ్ళేటట్లు నీవు నాకు శక్తినిచ్చినట్లయితే నా బరువు తేలికవుతుంది, నేను ముందుకి వెళ్ళగలుగుతానని. ఎందుకంటే ప్రభు, నీ ప్రేమ, ఈ ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు, అంతకంటే తీయనిది లేదు, బలమైనది లేదు, ఇంతకంటే విశాలమైనది లేదు, ఇహపరలోకాలలో నీ ప్రేమకు మించిందే లేదని ఈ రచయిత అనుభవపూర్వకంగా వివరిస్తూ ఉన్నాడు. అది మన అనుభవం కావాలని ఈ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ దేవుని నుండి వచ్చినదే, దేవునితో ఉండేది, దేవునితో మనకు, దేవునిలో మనకు విశ్రాంతినిచ్చేది కూడా ఈ ప్రేమే. ఈ దైవ ప్రేమే మనలను ఆయనతో అనుసంధానం కలిగించేటువంటిది, మనలో మంచితనాన్ని నింపేది. మంచికి ప్రారంభం ఈ ప్రేమ అంటాడు. లవ్ ఈజ్ ద సోర్స్ అండ్ ది ఒరిజిన్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గుడ్ అంటాడు. ఏదైనా ఒక మంచి జరుగుతుందంటే, మనలోని ఒక మంచి ఉద్భవిస్తూ ఉందన్నట్లయితే, మంచి ఆలోచన, మంచి థాట్ వస్తుందన్నట్లయితే, మంచి క్రియారూపకమైన పనిని మనం చేస్తున్నాం అన్నట్లయితే, దానికి ఆరంభం, దానికి కేంద్రము, సోర్స్, ఆధారం కూడా ప్రభుని యొక్క ప్రేమే. ఆ ప్రభుని యొక్క ప్రేమ నుంచే ఇట్ ఈస్ ద ఒరిజిన్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గుడ్ అని అంటూ ఉన్నాడు. కావున మనం మంచిగా ఉన్నాం అన్నట్లయితే మనలో దైవ ప్రేమ ఉన్నట్లే. మనం మంచి పనులు చేస్తూ ఉన్నాం అన్నట్లయితే ఈ దైవ ప్రేమ మనలో చోటు చేసుకొని ఉన్నట్లే. అటువంటి దైవ ప్రేమని మనం ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉండాలని, ఆ ప్రేమలో మనం నిలిచి ఉండేలాగున నన్ను దీవించు ప్రభువా అని మనం అడుగుతూ ఉండాలంటాడు. అన్నిటికంటే ఎక్కువగా
నిన్ను ప్రేమించేలా చెయ్యు. నా స్వార్థాన్ని, నా అహాన్ని దాటుకుంటూ నేను వెళ్ళేటువంటి ప్రేమను నాకివ్వు. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రేమ కోసం శ్రమించేవాడిగా నన్ను సిద్ధపరచు అంటాడు. నీ ప్రేమ కోసం శ్రమించేవాడిగా, కష్టపడేవాడిగా నన్ను తయారు చెయ్యు. గ్లాడ్ టు వెల్కమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హార్డ్షిప్స్ అండ్ బిటర్నెస్ ఫర్ యువర్ లవ్. నేను ఆనందంగా ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి చేదు అనుభవాలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే నీ ప్రేమ నుండి దూరం కాకుండా ఉండడం కోసం, ఆ ప్రేమ కోసం నేను ఇవన్నీ కూడా భరించేటువంటి, సంతోషంగా భరించగలిగేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వని ఇదిగో ఈ 3వ పుస్తకం 5వ అధ్యాయంలో 3rd book 5th చాప్టర్లో వివరిస్తూ, తర్వాత మరలా 6వ అధ్యాయంలో 6th చాప్టర్లో మరలా దీన్ని కొనసాగిస్తూ అంటున్నాడు. అండ్ ద టెస్టింగ్ ఆఫ్ ఎ ట్రూ లవర్. దేవుని యొక్క ప్రేమని నేను పూర్ణంగా పొందడానికి అనేక విధాలుగా మనం పరీక్షించినా సరే, పరీక్ష స్థాయిలోనికి మనం వెళ్ళినా సరే, మనం ఆ నిజమైనటువంటి ప్రేమని ఆయన నుండి పొందగలము అని. ఈ ప్రేమలో ఆయన ప్రతి ప్రేమగా మన నుంచి ఎటువంటి బహుమతిని కోరుకోవటం లేదు. ఎందుకంటే నిజంగా ప్రేమనిచ్చేవాడు తిరిగి ప్రతిగా మళ్ళా తిరిగి వెనక్కి ఎటువంటి బహుమతిని కోరుకోడు. ఈ బంధాన్ని మాత్రమే కోరుకుంటాడు తప్ప ఎటువంటి బహుమతిని కోరుకోడంటాడు. కాబట్టి ప్రభు మన నుంచి ఎటువంటి బహుమతిని కోరుకోవటం లేదు. తిరిగి మన నుంచి ప్రతి ప్రేమను ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇదే నిజమైనటువంటి గొప్ప ప్రేమ అని. ఈ విధంగా ప్రేమించేవాడు తిరిగి ప్రతి ప్రేమగా, బహుమతిగా కోరుకోడు, కానీ తిరిగి ఆ యొక్క ప్రేమను ఇచ్చేటట్టుగా ప్రభువు నీ నుండి, మన నుండి ఆశిస్తున్నారు. ఎటువంటి బహుమానం కాదు, మనం తిరిగి ఆయన ప్రేమలో ఉంటూ ఆయన ప్రేమించగలిగేటువంటి స్థాయిలోనికి వెళ్ళటమే ఆ ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. ప్రభువా, ఇటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఈ దైవ ప్రేమని నేను అర్థం చేసుకొని, ఈ దైవ ప్రేమ నుంచి వచ్చేటువంటి గొప్ప వరాలని నేను పొందగలుగుతూ, అటువంటి ప్రేమలో నేను జీవిస్తూ నీకు తిరిగి ప్రతి ప్రేమను నేను చూపించగలిగేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని మనం అడుగుతూ, మనం ప్రభుని స్తుతిస్తూ ఒక పాట ద్వారా ఈ వరాన్ని ఇవ్వమని మనం అడుగుదాం. దేవుడు ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి. ప్రేమనిధి ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. కరుణామయుడు, దయగల దేవుడు. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును, మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమానెనరుని దీవెనలు వసగును, ప్రేమానెనరుని దీవెనలు వసగును. ప్రభువు కరుణ
దయగల దేవుడు ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు రుట్టి వారికి చూపు నొసగును కృంగిపోయిన వారిని లేవనెత్తును సజ్జనులందరినీ ఆదరించును సజ్జనులందరినీ ఆదరించును భయభక్తులు గలవారిని ప్రేమతో చూచును భయభక్తులు గలవారిని ప్రేమతో చూచును ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి దీర్ఘశాంతుడు ప్రేమనిధి 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 ఆత్మమా ప్రభుని స్తుతింపుము నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము ఆ దేవాది దేవుడు మనకిచ్చేటువంటి అనేక కృపావరములలో అత్యంత ఉన్నతమైన నిధి అయిన ఆయన ప్రేమను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ది ఎఫెక్ట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఆ దైవ ప్రేమ వలన మనకు వచ్చేటువంటి గొప్ప వరాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందుకని కీర్తనాకారుడు 86వ కీర్తన 15వ వచనంలో అంటాడు, దేవా నీవు జాలి కలవాడవు కృపామయుడవు. కీర్తన 57 10వ వచనంలో అంటాడు, నీ కృప ఆకాశమంతా ఉన్నతమైనది. 36వ కీర్తన 7వ వచనంలో అంటాడు, ప్రభు నీ కృప ఆకాశమును తాకును అని. ఈ విధంగా పలుమార్లు పరిశుద్ధ వాక్యములో భక్తులు దేవుని యొక్క కృప ఎంత గొప్పదో వివరించారు. ఇప్పుడు మనం ధ్యానించాం. ఒక పర్యాయము ముసోవి అనేటువంటి ఒక తల్లి ఎంతో బాధపడుతుంది, రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఆమె ఉదయాన్నే తన ఇరుగు పొరుగు వారితో బాధపడుతూ ఏడుస్తూ ఈ విధంగా చెప్తుంది, నేను మనసులో చాలా గాయపడ్డాను, బాధపడుతూ ఉన్నాను అని మరి ఆపకుండా ఏడుస్తుంది. కారణం ఏమిటని అడిగినట్లయితే తన కుమారుడు ఉన్నటువంటి ఒకే ఒక కొడుకు ఒక పెద్ద నేరంలో పాల్గొని ప్రపంచ అగ్రగామి దేశంలో ఒక పెద్ద టవర్ని కూల్చివేయడంలో అతడు కూడా ఒక భాగమై అనేక మందికి ప్రాణ నష్టాన్ని తీసుకొని వచ్చాడు. నా కొడుకు ఈ విధంగా చేయటంలో ఒక కారణమయ్యాడని ఆమె బాధపడుతూ తన బాధని ఏడుస్తూ చెప్తుంది. ఇక అటువంటి కొడుకు నాకున్నా ఒకటే లేకపోయినట్లే ఆ కొడుకు చనిపోయాడని నేను అనుకుంటున్నానని ఆమె తన యొక్క వేదనని వ్యక్తం చేస్తూ ఉంది. తన కడుపున ఎంతో ప్రేమతో జన్మించి పెంచి పెద్ద చేసినటువంటి ఆ కొడుకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచివాడు కావాలని తల్లి కోరుకునేటప్పుడు ఎప్పుడైతే ఈ దుష్టకార్యానికి పాల్పడ్డాడో ఆ తల్లి అంటుంది, ఆ కొడుకున్నా సరే నాకు చనిపోయినట్టే అని. అంటే ఆ కొడుకుని ఆమె ఎంత ప్రేమించిందో, ఇటువంటి తప్పు చేసినందుకు ఆమె ఎంత బాధపడుతూ ఉందో
ఆమె యొక్క గుండె ఎంత బాధతో ఉందో మనం ఊహించవచ్చు. అలాగునని మరి క్రీస్తు ప్రభు యెరూషలేము నగర యొక్క పరిస్థితి చూసినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు, యెరూషలేము నగర పతనాన్ని చూస్తూ ఆయన విలపించాడు. ఇటువంటి పతన స్థితికి చేరుకుంది ఏమిటని, ఆ జాతిని, ఆ ఇజ్రాయేల్ ప్రజలని ఆయన ఎంచుకున్నాడు ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తయారు చేయాలని. వాళ్ళకు ఒక నగరాన్ని ఇచ్చాడు. ఆ నగరంలో ఒక పరిశుద్ధ ఆలయాన్ని ఇచ్చాడు. యెరూషలేము దేవాలయం అనేక మంది జాతుల వరకు ప్రార్థనాలయం అనబడినటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి ప్రార్థనాలయాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆ నగరము పతనమైన స్థితిలోనికి వచ్చినప్పుడు, నేను అనుకున్నటువంటి కళ్ళకన్నటువంటి ఈ నగరం, నా బిడ్డలు, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఈ స్థాయికి చేరుకున్నారే అని ఆయన రోధిస్తూ ఉన్నాడని పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది. అలానే మన పట్ల, మనలో ఒక్కొక్కరి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి, ఆ డివైన్ లవ్, దేవుని యొక్క అమితమైన ప్రేమలో మనకు అనేక వరాలు ఇచ్చే ప్రభు ఆ ప్రేమను దూరం చేసుకొని మనం పతనం అవుతూ ఉన్నాం అన్నట్లయితే, మన హీన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నట్లయితే, ఆయన ఎప్పటికప్పుడు రోధిస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఆయన యొక్క ప్రేమలో తిరిగి ఉన్నత స్థితిలోనికి చేరుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ దైవ ప్రేమని అనేకసార్లు మనం ప్రక్కన పెట్టేస్తున్నాం. అనేకసార్లు మనం లెక్క చేయటం లేదు, ఖాతరు చేయటం లేదు. ఈ దైవ ప్రేమను అర్థం చేసుకొని ఒక పుణ్య జీవితాన్ని జీవించినటువంటి జాన్ మరియ వియానీ గారి యొక్క జీవితంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురువుగా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తి. అనగా మారుమూల గ్రామంలో పనిచేసినప్పటికీ అది తిరిగి ఆ గ్రామాన్ని మార్చలేమనుకుంటే ప్రాంతానికి, ఆర్సి నగరానికి ఆయన వెళ్ళినప్పుడు, మరి ఆ ప్రజలందరిలో కూడా ఆయన ప్రార్థన బట్టి, గంటల తరబడి గుడిలో ఉండి వాళ్ళకి పాప సంగీతం ఆలకించడాన్ని బట్టి వాళ్ళందరిలో మార్పును తీసుకుని వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్య గురువుగా జాన్ మరి వియానీ గారి చరిత్రలో మనం చూస్తున్నాం. ఒకరోజు ఆయనకు ఒక పిలుపు వచ్చింది. ఒక సిక్ పర్సన్, ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు. కాబట్టి ఆయనకు వెంటనే పాప సంకీర్తనం, సప్రసాదం కావాలని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడని. ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిని పతనమైపోకుండా, మరి ఆరోగ్య పరిస్థితి క్షీణంగా ఉన్న సందర్భంలో వెళ్ళి ఆ వ్యక్తికి పాప సంకీర్తనం, సప్రసాదం ఇవ్వాలని ఈ గురువు సిద్ధపడ్డాడు. కానీ అనుకోని విధంగా అదే సమయంలో చాలా పెద్ద గాలి వర్షం వచ్చింది. ఒక 2-3 నిమిషాలు వేచి చూశారు. ఈ గాలి వర్షం ఏమీ కూడా తగ్గటం లేదు. బాగా తుఫాను గాలి బాగా బలంగా వీస్తుంది. అయినా సరే ఆయన సిద్ధపడి ఆ దేవ సప్రసాదం తీసుకొని పాప సంకీర్తనానికి సిద్ధపడి, ఇవ్వడానికి సిద్ధపడి, మరి వేరే మార్గం లేక కాలినడకనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి బాగా తడిచిపోయారు. ఈ బలమైనటువంటి గాలి తాకిడికి వణుకుతూ ఆ వ్యాధిగ్రస్తుడింటికి చేరారు. చూస్తే ఇంట్లో ఉన్నటువంటి పేషెంట్ కంటే వెళ్ళినటువంటి ఈయనే పేషెంట్ లాగా అందరికీ అనిపించింది. ఆ చలికి వణుకుతూ, జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. కానీ తాను వచ్చినటువంటి పనిని ఆయన ఆ పరిస్థితుల్లో కూడా మొట్టమొదటిగా ఆ వ్యక్తికి పాప సంకీర్తనం ఇచ్చి, సప్రసాదం ఇచ్చి, ఇదిగో దేవుడు నిన్ను తిరిగి తన ప్రేమలోనికి రమ్మంటున్నాడని 4 మంచి మాటలు చెప్పారు. దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించినటువంటి ఈ పుణ్యచరిత్రుడు జాన్ మరి వియానీ గారు, మరి ఇదిగో తన జీవితంలో ఈ దైవ ప్రేమని మరొక వ్యక్తికి ఆ విధంగా పంచగలగడానికి కారణం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమని ఆయన తన జీవితంలో పొందాడు. దాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ ప్రేమని 10 మందికి పంచి ఇవ్వాలి, నేను పొందినటువంటి దైవవరాన్ని ఇతరులకు అందివ్వాలి అనేటువంటి తపనతో దివ్యభూషణాన్ని, పాప సంకీర్తనాన్ని అతి ఎక్కువగా ఇచ్చినటువంటి ఆదర్శ గురువుగా వీడిని మనం చూస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నాం. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలు పాటించి వారిని కరుణించును, 1000 తరముల వరకు తన ఒడంబడికను నింపుకొనును అని. ఇదొక వాగ్దాన వాక్యం. ఇజ్రాయేలు ప్రజలతో, ఆ ఎంపిక సంతతితో, అలానే తర్వాత వచ్చేటువంటి వారితో ప్రభు అంటున్నటువంటి మాట, ఎవరైతే దేవుని యొక్క ప్రేమను పొందుతూ, ఆ ప్రేమను అర్థం చేసుకొని, ఆయన యొక్క కరుణను పొందుతూ,
ఆయన ప్రేమను బట్టి ఆయన యొక్క మాట ప్రకారం జీవించడం ప్రారంభిస్తారో ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తితో పాటు తన కుటుంబం అంతా కూడా తరతరాలుగా దీవించబడతారని ప్రభు ఒడంబడికను చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి ప్రేమను బట్టి ఇజ్రాయేలు ప్రజలని ఆయన మరలా 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 ప్రేమిస్తూ వాళ్ళని రక్షించటానికి తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. కీర్తన 63వ కీర్తన 3-5 వచనాల్లో మనం చూస్తున్నాం. 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఓ దేవా, నీ ప్రేమ, నీ అపారమైనటువంటి ప్రేమ నా ప్రాణము కంటే శ్రేష్టమైనదని ఈ భక్తుడు అనగలుగుతూ ఉన్నాడు. నీ ప్రేమ, నీ అపారమైన ప్రేమ నా ప్రాణం కంటే గొప్పది. అంటే నీ ప్రేమను నేను వదులుకోలేను, ప్రాణాన్నైనా వదులుకోగలను, కానీ నీ ప్రేమను నేను వదులుకోలేని చెప్పే స్థాయికి ఆ భక్తుడు చేరుకున్నాడు. 5వ వచనంలో అంటాడు, నీ సాన్నిధ్యమున మధురమైన విందును నేను ఆరగించి నా ప్రాణము ఆనందముతో సంతృప్తి చెందును. అటువంటి దైవ ప్రేమలో మనం ఉండేటప్పుడు ఆయన సన్నిధిలో మనము చక్కని విందులో పాల్గొన్నట్లు, నా ప్రాణమా నీవు ఆయన స్తుతించి ఆనందించు, ఆ విందులో నీవు పాల్గొంటున్నావని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దీనికి అంతటికీ మనకు తెలుసు కారణం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను అంటాడు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి రక్షకుడుగా, తండ్రి ప్రేమను యొక్క గుర్తుగా, తండ్రి ప్రేమను చిరస్థాయిగా నిలిపేటట్టుగా ఆ కుమారుని ఈ లోకానికి పంపించాడని. మరి క్రీస్తు రూపంలో సజీవంగా ఉన్నటువంటి దైవ ప్రేమని మనకు చూపించడానికి వచ్చినటువంటి ఆ ప్రేమను మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆయన మళ్ళీ అనగలిగాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34-35 వచనములలో ఆ క్రీస్తు మనకు చెప్పగలిగాడు, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును పరస్పరము ప్రేమ కలిగి ఉండండి. ఇదియే నేను మీకు ఇచ్చే మాట, ఆజ్ఞ. దీన్ని మీరు పాటించినట్లయితే మీరు నా ప్రేమలో నెలకొని ఉండినట్లే అని ఆయన అంటున్నాడు. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును పరస్పరము ప్రేమ కలిగి ఉండండి అని. దానికి ఆ ప్రభు తన జీవితంలో యోహాను శుభవార్త 15వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాం, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారబోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు అంటున్నాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని ధారబోసేవాడి కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు అని. అంతటి గొప్ప ప్రేమని ఆ ప్రభు మన కొరకు చూపిస్తూ, అందుకు నిదర్శనంగా ఆయన తన ప్రేమని, తన ప్రాణాన్ని ధారబోయటంలో, ఆ యొక్క శిలువ బలి యాగములో ఆయన మనకు పరిపూర్ణంగా చూపిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో మనం ఆ క్రీస్తుని యొక్క శిలువ యాగాన్ని పరిపూర్ణంగా మననం చేసుకునే ఆ పవిత్ర శుక్రవారానికి మనం సిద్ధపడుతున్న తరుణంలో, ఈ దినాలలో మనం చేసే శిలువ మార్గంలో, ఈ ధ్యానాంశంలో మనం ఆయన ప్రేమని, దైవ ప్రేమ నుంచి వచ్చే వరవాహిని మనం అర్థం చేసుకొని వాటిని మనం ఆస్వాదించి ఆ ప్రేమలో జీవించగలిగేటట్లు మనలను కూడా దీవించమని ప్రభుని మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. బహుశా ఒక సత్పురుషుని కొరకు ఒకడు తన ప్రాణమును అర్పించుట సులభమేమో, కానీ మనం పాపాత్మై ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మన కొరకు మరణించాడు కాబట్టి దేవుడు మనపై తనకున్నటువంటి అపార ప్రేమను చూపిస్తున్నాడు. సత్పురుషుల కోసం, మంచి వాళ్ళ కోసం ఒక మంచి కార్యం చేసి ఉండవచ్చు, కానీ ఎన్నో దుష్క్రియలు చేసి ఆయనకి ఎంతో నష్టాన్ని కలిగించి, కష్టాన్ని కలిగించండి మన కోసం ఆయన అంతటి ప్రేమను చూపించి మరణించడం అనేది ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి ప్రేమ గుర్తు అంటున్నాడు. ఈ ప్రేమను అర్థం చేసుకునేటువంటి కృపను, ఆశీర్వాదాన్ని ఇమ్మని ఈ మిగిలిన ఉన్నటువంటి తపస్కాల దినంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన టాస్క్గా, ప్రత్యేక కార్యంగా మనం ప్రభు నీ ప్రేమని ఆ యొక్క శిలువ మార్గం మనం చేసుకునేటప్పుడు, పవిత్ర శుక్రవారం ధ్యానించేటప్పుడు ఆ యొక్క శిలువ రక్షణ యాగాన్ని, ఆ ప్రేమను అర్థం చేసుకొని మరింతగా దైవ ప్రేమలో ఎదిగే కృపను ఇవ్వమని, ఆ ప్రేమలో మనం జీవించగలిగేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.